హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ టెక్. ఈ వీడియోలో నేను ఏపీ సెట్ హాల్ టికెట్ని ఎలా డౌన్లోడ్ చేయాలి, ర్యాంక్ను వెరిఫై చేసి ఎలా డౌన్లోడ్ చేయాలి, అదేవిధంగా ర్యాంక్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్తాను. ముందుగా ఇక్కడ మనం గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి నెక్స్ట్ ఇక్కడ సెర్చ్ ఇంజిన్లో apset.ac.nac.in అని టైప్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ లింక్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఏదో ఒకటి ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అంటే మన సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఇయర్ని సెలెక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి అగైన్ ఇక్కడ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ మంత్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ ప్రొసీడ్ని క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి హాల్ టికెట్ అనేది ఇక్కడ వెరిఫై చేసుకునేసి ఒకవేళ డౌన్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి ప్రింట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఆటోమేటిక్గా ప్రింట్ సెట్టింగ్స్కి లింక్ అయిపోతుంది. సో ఒకవేళ ప్రింట్ అనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ ప్రింట్ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను సేవ్ చేయాలనుకున్నాను కాబట్టి డెస్టినేషన్ కాడ సేవ్ యాజ్ పీడిఎఫ్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ మోర్ సెట్టింగ్స్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ పేపర్ సైజ్ని సెట్ చేసి నెక్స్ట్ ఇక్కడ సేవ్ బటన్ క్లిక్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ మనం లొకేషన్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఫైల్ నేమ్ని ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ సేవ్ బటన్ క్లిక్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి, నేను బ్యాక్ వచ్చేసాను. అగైన్ ఇక్కడ బ్యాక్ వచ్చేసాను. సో తర్వాత ఇక్కడ చూడండి, మనం ర్యాంక్ని వెరిఫై చేయాలనుకుంటే ఇక్కడ రిజల్ట్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఈఏపీ సెట్ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వ్యూ రిజల్ట్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, మన రిజల్ట్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా. ఒకవేళ దీన్ని డౌన్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రింట్ని క్లిక్ చేసి ఒకవేళ ప్రింట్ తీయాలనుకుంటే ఇక్కడ ప్రింట్ సెట్టింగ్స్ సెట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ని క్లిక్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను సేవ్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ డెస్టినేషన్ కాడ సేవ్ యాజ్ పీడిఎఫ్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ మోర్ సెట్టింగ్స్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ పేపర్ సైజ్ని సెట్ చేసి నెక్స్ట్ ఇక్కడ సేవ్ బటన్ క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ మనకి లొకేషన్ సెలెక్ట్ చేయాలి కాబట్టి లొకేషన్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఫైల్ నేమ్ని ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ సేవ్ బటన్ని క్లిక్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ చూడండి, మనం బ్యాక్ వచ్చేసాను. అగైన్ ఇంకోసారి బ్యాక్ వచ్చేసాను. నెక్స్ట్ ఇక్కడ ర్యాంక్ కార్డ్ని డౌన్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఏపీ సెట్ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాలి కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి ఫస్ట్ మనం ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి మన డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ మంత్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వ్యూ ర్యాంక్ కార్డ్ని క్లిక్ చేసుకోవాలి. సో ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ర్యాంక్ కార్డ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఒకవేళ డౌన్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రింట్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ తీయాలనుకుంటే ఇది ప్రింట్ సెట్టింగ్స్ లింక్ చేసి ఇక్కడ ప్రింట్ని క్లిక్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను సేవ్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ డెస్టినేషన్ ఇక్కడ సేవ్ యాజ్ పీడిఎఫ్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ మోర్ సెట్టింగ్స్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ పేపర్ సైజ్ని సెట్ చేసి నెక్స్ట్ ఇక్కడ సేవ్ బటన్ని క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ లొకేషన్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఫైల్ నేమ్ కాడ మనం నేమ్ అనేది టైప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ బటన్ని క్లిక్ చేసుకోవాలి. సో అగైన్ ఇక్కడ చూడండి, నేను ఈ విండోని మినిమైజ్ చేసుకున్నాను. సో ఇక్కడ చూడండి, మనం డౌన్లోడ్ చేసిన హాల్ టికెట్ రిజల్ట్ ర్యాంక్ కార్డ్ అనేటివి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కటి ఓపెన్ చేసి ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ చూడండి, హాల్ టికెట్ని క్లిక్ చేసి ఇక్కడ మనం వెరిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ రిజల్ట్స్ని క్లిక్ చేసి ఇలా మనం వెరిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ర్యాంక్ కార్డ్ని క్లిక్ చేసి మనం వెరిఫై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఏపీ సెట్ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు,
రిజల్ట్స్ని వెరిఫై చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ర్యాంక్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.